పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. ప్రియ దైవజనులారా, క్రీస్తునామములు శుభములు ప్రియులారా, ఈనాడు దివ్య సప్రసాదాన్ని నోట్లో ఇలా పెట్టారో లేదో మోగబాలుడు, తర్వాత కాళ్ళు చేతులు పడిపోయినటువంటి ఫుల్లీ ప్యారలైజ్డ్ అటువంటి రోగి, పక్షవాత రోగి, 12 ఏళ్ల బాలుడు దివ్య సప్రసాదాన్ని నోట్లో పెట్టారో లేదో ఎగురు గెంతులేశాడు. మనకి ప్రభువునందే సహాయము, యేసు నామములో సహాయమని మొదటి మాట ఆయన పలికి ఉన్నాడు. ప్రియులారా, ఈ అద్భుతం ఏంటో చూద్దాం. ఫ్రాన్స్ దేశంలో లా రోషెల్ కథీడ్రల్ దేవాలయంలో భద్రపరిచినటువంటి అద్భుతము ప్రియులారా. ఈ అద్భుతం ఇది ఈస్టర్ పండగ ఆదివారం రోజున 1461 సంవత్సరంలో ఈస్టర్ ఆదివారం అనగా మనందరికి తెలుసు ఈస్టర్ పండుగ ఎంత ఘనముగా జరుపుకుంటాము. మరణము గెలిచిన ఉత్థాన క్రీస్తుని ఘనముగా జరుపుకునే సమయం ప్రియులారా. అటువంటి సమయములో ఈ మోగబాలుడు, ఈ పక్షవాతం ఉన్నటువంటి మోగబాలుడికి పక్షవాతం పోవడం, మాటలు రావడం చూద్దాం. ఏమైంది ఈ బాలుడికి? అదిగో ప్రియులారా, ఈ బాలుడి పేరు బెర్ట్రాండ్ లెక్లెర్క్. 7 ఏళ్ళ వయసులో 7వ సంవత్సరములో ప్రమాదవశత్తు క్రింద పడిపోవడం వలన పక్షవాతం వచ్చింది, మాట పడిపోయింది. చూడండి ప్రియులారా, 7వ సంవత్సరంలో జరిగిన యాక్సిడెంట్ వలన, ఆ యాక్సిడెంట్లో కింద పడిపోయేడు వలన పక్షవాతం వచ్చేసింది, మాట కూడా పడిపోయింది. 5 సంవత్సరాల తర్వాత అనగా 12వ సంవత్సరం వచ్చినప్పుడు ఈస్టర్ పండగ రోజున 1461 సంవత్సరంలో అతని తల్లి జేహాన్ లెక్లెర్క్, ఆమె ఈ లా రోషెల్లోని సెయింట్ బర్తలోమియో చర్చికి తీసుకుని వెళ్ళింది. ఆ చర్చిలో దివ్య సప్రసాదం పంచే సమయములో ఈ బాలుడికి ఎంతో ఆశ కలిగింది. ఆ దివ్య సప్రసాదం నాకు కావాలా, ఆ యేసయ్య నాకు కావాలా, ఆ యేసుని స్వీకరిస్తే నేను స్వస్థత పొందుతాను అని మనసులో విశ్వాసముతో ఆ బాలుడు ఉవ్వుల్లూరుతున్నాడు. వెంటనే అందరికీ దివ్య సప్రసాదం పంచుతుండగా తన మమ్మీకి చెప్పాడు, నాకు ఆ దివ్య సప్రసాదం కావాలి అని సైక్ చేస్తున్నాడు. ఫాదర్ చూస్తున్నారు, ఈ తల్లి కొడుకు ఏదో సైక్ చేసుకుంటున్నారని ఫాదర్కి కూడా సైక్ చేసి అడుగుతున్నారు. ఫాదర్ ప్లీజ్ దివ్య సప్రసాదం కావాలని అడుగుతున్నాడు బాలుడు. అంటే ఫాదర్ గారు అన్నారు, బాబు మోగవాడు, పాప సంగీతం చేయలేడు, కాబట్టి నేను ఎలాగివ్వాలమ్మా అని అంటే, ఫాదర్ ప్లీజ్ ఫాదర్, 12వ సంవత్సరం ఫాదర్, 5 సంవత్సరాలు అయింది ఫాదర్ యాక్సిడెంట్ అయ్యి, బాలుడు కోరుతున్నాడు ఫాదర్, దయచేసి బాలుడికి దివ్య సప్రసాదం ఇవ్వండి ఫాదర్ అని రిక్వెస్ట్ చేయగా ఆ బాలుడు కూడా చేతులు జోడించి సైకిల్ ద్వారా ఫాదర్ గారిని రిక్వెస్ట్ చేయగా వెంటనే ఫాదర్ గారు ఉండలేక ఆ దివ్య సప్రసాదాన్ని ఆ బాలుడు బెర్ట్రాండ్ లెక్లెర్క్ నోటిలో ఇలా పెట్టారో లేదో వెంటనే పక్షవాతం పోయింది. నిలబడి చేతులు పైకెత్తి, మీరు చూడండి ప్రియులారా, చేతులు ఎంత ఆనందంతో మనకు దేవుని నామమున స్వస్థత, దేవుని నామమున సహాయం కలదు, యేసు నామములో మనకు సహాయం కలదు, దేవుని యందే మన ఆనందము సంతోషం అన్న మాటలు ఆయన నోటి నుండి వెలువడై ప్రియులారా. ప్రార్థించుదాం. ఓ దేవా, దయగల తండ్రి, నీ కృప, నీ కారుణ్యం దివ్య సప్రసాదం నోట్లో పెట్టుకోగానే ఎంత ఆశీర్వాదమో మాకు నేర్పిస్తున్నావు, ఎంత స్వస్థతో మాకు నేర్పిస్తున్నావు. మనకు సహాయము ప్రభువు నామమున కలుగును అన్నటువంటి మాట ఆ నోటి నుండి వచ్చింది. స్వస్థత పొందుకోగానే మేము కూడా దివ్య సప్రసాదం స్వీకరించినప్పుడల్లా నీ ఘనమైన ఆశీర్వాదం, దీవెనలు, దివ్య కారుణ్యం మా మీద కుమ్మరిస్తూ ఉంటావు ప్రభువా. మేము మీకు కృతజ్ఞతాభావం కలిగి స్తుతించాలి. దివ్య సప్రసాదం తీసుకున్న తర్వాత ఇంకేమి చేయకుండా కేవలము కృతజ్ఞత మాత్రమే మీకు చెప్తూ ఉండాలి ప్రభువా. మమ్మల్ని దీవించమని పునీత క్లారమ్మ గారి యొక్క ప్రార్థనా సహాయంతో అచంచలమైన విశ్వాసం దివ్య సప్రసాదం పట్ల కలిగి ఉండేటట్లుగా మమ్మల్ని దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ప్రేమించి కాచి కాపాడునుగాక. ఆమెన్. అందరికీ శుభోదయం ప్రియులారా. దయచేసి ఈ వీడియోను అందరితో షేర్ చేస్తారని, ఒక లైక్ చేస్తారని, లేదా ఒక కామెంట్ చేస్తే అందరికి వెళ్తుందని ఆశ. దివ్య సప్రసాద అద్భుతం నీ ద్వారా ఇంకొకరు తెలుసుకుంటే మహా గొప్ప, నువ్వు ఒక విశ్వాసాన్ని అందరికి ఇచ్చినట్లే, ఒక గొప్ప విశ్వాసాన్ని అందరికి పంచుకున్నట్లే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.